కూడా ఏంటిది అనుకుంటారు. లైక్ కేసీఆర్ మీద అదే కోపం వచ్చింది జనాలకి. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, అక్కడ 21 సీట్లు ఇచ్చారు. కేసీఆర్ ఏం చేశాడు, వాళ్ళలో దాదాపు 10-12 మందిని లాగేసి ఎంఐఎం ని 7 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లకు వచ్చింది. ఈ ప్రతిపక్ష హోదా లేదన్నాడు. అది నచ్చలా జనానికి. మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా నువ్వు ఎట్ట తొక్కేస్తావు, ఆయన తొక్కేశారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర అన్నటువంటి కాన్సెప్ట్ జనం చూసేది వాళ్ళు ఇచ్చినప్పుడు. ఇవ్వనప్పుడు వాళ్ళు ఇంకేముందుకు అడుగుతారు. ఒక రకంగా ఈ ఇష్యూ మీద దేశం మొత్తం మన రాష్ట్రం వైపు అయినా చూస్తుందా? ఇంతకు ముందు ఈ పరిస్థితి ఏ పార్టీకి అయినా వచ్చిందంటే అధికారంలో ఉండి చివరికి మళ్ళీ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయడం అంటే ఆల్రెడీ ఇది దేశంలో ఎక్కడన్నా లేకపోతే ఫస్ట్ టైం ఇక్కడ వస్తే చూస్తారు ఏం చేస్తారు, స్పీకర్ ఏం డెసిషన్ తీసుకుంటారని. దేశంలో పార్లమెంట్ లో గత 2 సార్లు చూశారు కదా, ఏకంగా దేశం అంతా చూసే పార్లమెంట్ లో 47 అంత ముందు వచ్చింది 2014. ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. కాంగ్రెస్ పక్ష నాయకుడు అప్పుడు మల్లికార్జున ఖర్గే. తర్వాత రెండోసారి అధీర్ రంజన్ చౌదరికి ఇచ్చారు. అప్పుడు కూడా ఏంటది 52, 54, 53 వచ్చినాయి.